రండి, ఎవరు పట్టుకుంటారు రండి. ప్రార్థన చేయమ్మా. బిడ్డగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఇంతవరకు కాపాడుకుంటూ రక్షించుకుంటూ బిడ్డగా ఎంతో ప్రేమ చూపుతున్నారు. ఇంతగానో ప్రేమించావు తండ్రి దేవా. మరి తనని సిద్ధపరచుకున్నావు తండ్రి. మనలో మరణం అంతా తీసివేసి ఆయన కొన్ని నెలలో నేను అసలు ఇంకా మందు తాగను, నేను నా దేవుడికి నేను బిడ్డగా ఉంటానని మారిపోయిన వారమే ప్రభు. మరి నీ సన్నిధిలో వాగ్దానం తీసినప్పుడు నీకు విశ్రాంతి కలుగునని వాగ్దానం ఇచ్చావు ఆయన. ఆయన్ని నీ బిడ్డగా చేసుకున్నందుకే నీకు వెలకట్టలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నాయన నువ్వు నా బిడ్డల్ని నీ కుటుంబంగా మార్చుకున్నందుకే నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. తల్లిగా తండ్రిగా అన్నీ నువ్వు చూసుకునే దేవుడు అని నేనే నడిపించేవాడవు, నాకు బలం ఇచ్చేవాడవు, నాకు ధైర్యం ఇచ్చేవాడవు కూడా నా ధైర్యం నీవే నాయన. అడవిలో ఉన్న నా దేవుడు నాతో ఉన్నాడని బ్రతికాను ప్రభు. ఇప్పుడు కూడా అట్టి రీతిగా బ్రతుకు నా భర్తని సన్నిధికి చేర్చుకున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ తన ఆత్మని సన్నిధికి సిద్ధపరచుకున్న నీ ప్రేమ అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ యాత్రను ముగించిన నా భర్త నీ సన్నిధికి సిద్ధపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన సంఘాన్ని అందరినీ కూడా ప్రేమించు. ఈ నాకు స్తుతి దేని ప్రార్థన అడిగి వేడుకుంటున్నా తండ్రి. దీన్ని ఒకసారి తీనా వెళ్ళిపోయాడు కదా మనం దేవుడుంటే పడిచేయండి. దాంట్లో ఏమైనా చూపించండి. ఏది స్కూటీ ఏది సూపర్ మీదనే దాంట్లో సరేనా? అక్కడ ఎవరన్నా రావాలనుకుంటారండి వాళ్ళు వస్తారు.